హలో అండి. ఇవాళ టమోటా చట్నీ చేశాను. యాక్చువల్లీ అయితే రోటి పచ్చడి అనమాట. బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు రోట్లో చేసుకోవడానికి. సో, నేను మిక్సీలో వేసేసాను. సో, ఇది మామూలుగా మనకి వైట్ రైస్‌లోకి నెయ్యేసుకొని తింటే చాలా బావుంటది. అండ్ దెన్ మేము దోసల్లోకి అండ్ ఇడ్లీలోకి కూడా తింటాము. బావుంటది చాలా. సో, సింపుల్ అండి. సో, టమోటా అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ దెన్ కొంచెం చింతపండు, కొంచెం అంటే అల్లం ముక్క, వెల్లుల్లి, సాల్ట్ అండ్ ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటాము. సో, ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం పచ్చిమిరపకాయలు అండ్ టమోటాలు 2 ఒకేసారి వేసేసుకోండి. వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనివ్వడం అంటే మనకు ఆ టమోటాలో ఆ వాటర్ అంతా ఇదైపోయి బాగా మగ్గాలి. ఓకే. అంటే నార్మల్గా టమోటాలో నీళ్ళంతా ఎక్కువ వస్తాయి కదా. సో, ఆ నీళ్ళంతా కూడా బాగా ఉడకాలి. నీళ్ళంతా పోయి ఓన్లీ మనకి ఆయిల్ వరకే అట్లా ఉండాలి. చూపిస్తాను నేను ఎట్లా రావాలో. ఓకే. అప్పటి వరకు చేసుకోండి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే కొంతమంది పూర్తిగా ఉడకనివ్వకుండా జస్ట్ సగంలోనే తీసేస్తారు. మీరు అలా చేసిన చట్నీకి ఇలా మంచిగా బాగా ఉడకనిచ్చి ఫుల్గా చేసిన చట్నీకి డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. సో, నాకు తెలుసు. సో, అందుకే నేను అంత స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో సో ఇలా చూస్తున్నారు కదా. మనకి కొంచెం ఒక 5 మినిట్స్ అలా మనకి బాగా ఉడికిన తర్వాత మనకి తెలుస్తుంది. చూడండి చాలా దగ్గర పడిపోయింది. అండ్ ఇంకొకటి మూత పెట్టుకోకండి. మూత పెట్టుకుంటే మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. మేమైతే మూత పెట్టామన్నమాట. సో, ఒకసారి చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయింది దాదాపు. టమోటా అంతా దగ్గరకు వచ్చేసి మంచిగా ఉడికిపోయింది. ఫైనల్గా చూపిస్తాను చూడండి. వాటర్ అంతా లేదు. సో, అప్పుడు ఆ చింతపండు కొంచెం మనం ఉంది కదా, ఆ చింతపండు వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా వేడిగా మగ్గనిస్తే చాలు. ఎందుకంటే కొంచెం మెత్తబడిపోతుంది చింతపండు. ఓకే. సో, 1 మినిట్ 2 మినిట్ ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి అంతా తగ్గిన తర్వాత మిక్సీలో వేసుకోవడమే. మీకు మిక్సీ అంటే మిక్సీ లేదు, మీకు రోట్లో చేసుకొని ఒప్పుకుంటే మీరు చేసుకోవచ్చు. అల్లం కొంచెం నేను ఇట్లా జస్ట్ ఇలా దంచేసి వేసామన్నమాట. చాలా కొంచెం వేసుకోండి అల్లం మళ్ళీ డామినేట్ చేస్తుంది. సో, అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది అల్లం వేయరు అనుకుంటా, బట్ మేము వేసుకుంటాము, బాగుంటుంది. సో, ఇదంతా ఈ మిక్చర్ అంతా మనకి మొత్తం ఆరిపోయినాక మంచిగా చల్లగా అయిన తర్వాత ఉప్పు, వెల్లుల్లి అన్నీ వేసేసుకొని దాని తర్వాత మిక్సీ చేసుకోవాలి. అంతే అండి. సో, ఇలా చూడండి, ఇలా మొత్తం మిక్సీ వేసేసుకోవాలి. ఫైనల్గా మిక్సీ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట.